కనకపట్నం అవుతోందా? అభివృద్ధి ఏ దిశగా పయనిస్తోంది? ఒకప్పుడు కావలి అంటే సమస్యల సమాహారం, రోడ్లు అధ్వాన్నం, తాగునీటి కష్టాలు, అభివృద్ధి కోసం ఎదురుచూపులు. కానీ ఇప్పుడు కావలిలో పరిస్థితులు మారుతున్నాయనే చర్చ ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. కావలి కనకపట్నం అనే మాటలు కేవలం నినాదాలుగానే మిగిలిపోతాయా, లేక నిజంగానే ఆ దిశగా కావలి పయనిస్తోందా? ఏళ్ల తరబడి ప్రజలకు తలనొప్పిగా మారిన ముసునూరు రోడ్డు, ప్రజలు నరకయాతన అనుభవించిన తుమ్మలపెంట రోడ్డు ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తొచ్చే సమస్యలుగా మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తుమ్మలపెంట రోడ్డు సమస్యకు పరిష్కారం లభించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఆ రోడ్డు పనులు పూర్తవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ముసునూరు రోడ్డు అభివృద్ధి పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అంతేకాదు, కావలి ప్రజల ప్రధాన సమస్య అయిన తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. కానీ ఇక్కడే ఒక ప్రశ్న ఎదురవుతోంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు, ఒకసారి అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు, 5 ఏళ్లు అధికారాన్ని అనుభవించిన నాయకుడు తన ఇంటి ముందు ఉన్న రోడ్డు కూడా వేయించుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలకు అభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ తన ఇంటి ముందు ఉన్న రోడ్డు దుస్థితిని మార్చలేకపోయారు. అదే పరిస్థితిని వారసత్వంగా ఒక గిఫ్ట్లా అందుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేవలం 6 నెలల వ్యవధిలోనే ఆ రోడ్డు పనులు పూర్తి చేసి అదే రామిరెడ్డికి తిరిగి ఒక గిఫ్ట్గా ఇచ్చాడనే వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్నాయి. ఇది రాజకీయ విమర్శ కాదు, ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. 5 ఏళ్లు అధికారంలో ఉండి చేయలేని పనులు 6 నెలల్లో ఎలా సాధ్యమయ్యాయి? ప్రజల సమస్యల పరిష్కారమే ముఖ్యమా, లేక రాజకీయ ఆరోపణలే ముఖ్యమా? ఇప్పుడు కావలిలో కనిపిస్తున్నది అభివృద్ధి, కనిపిస్తున్నది పనుల వేగం, కనిపిస్తున్నది ప్రజల ఆశలు. కానీ ప్రతిపక్షం మాత్రం అభివృద్ధిపై మాట్లాడకుండా పనికిమాలిన విమర్శలు, ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపులతో కాలం గడుపుతోందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రజలకు కావాల్సింది వివాదాలు కాదు, వికాసం. ప్రజలకు కావాల్సింది ఆరోపణలు కాదు, అభివృద్ధి. ప్రజలకు కావాల్సింది రాజకీయాలు కాదు, పరిష్కారాలు. అందుకే ఇప్పుడు కావలిలో ఒక చర్చ నడుస్తోంది. 5 ఏళ్లు అధికారంలో ఉండి తన ఇంటి ముందు రోడ్డు కూడా వేయించుకోలేని నాయకత్వమా గొప్పది, లేక ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని 6 నెలల్లోనే పనులతో సమాధానం చెబుతున్న నాయకత్వమా గొప్పది? కావలి కనకపట్నం అవుతుందనే మాటలు నిజమవుతున్నాయా? అభివృద్ధి దూసుకుపోతోందా, లేక ప్రతిపక్షం పనికిమాలిన మాటలు, రాజకీయాలు ఆ అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయా? జవాబు మాత్రం ఒక్కటే, మాటలు కాదు, జరుగుతున్న పనులే మాట్లాడుతున్నాయి.